హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు నోట్బుక్ టాక్స్ తెలుగు. ద వ్యాంపైర్ అనే స్టోరీలో అఖిల్ సమీరాని కియాన్కి సమీరాకి ఉన్న సంబంధం గురించి అడుగుతాడు. దాని కంటిన్యూషన్ పార్టే ఈ స్టోరీ. లెట్స్ బిగిన్ ద వీడియో. అఖిల్కి తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది సమీరా. సమీరా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒక నైట్ తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళి లేట్ నైట్ ఇంటికి వస్తున్న సమీరాకి చీకటిగా ఉన్న స్ట్రీట్లో నుంచి మనిషి గట్టిగా అరిచిన శబ్దం వినిపిస్తుంది. అది విన్న సమీరా ఎవరో ప్రాబ్లంలో ఉన్నారని డేర్ చేసి ఆ స్ట్రీట్లోకి వెళ్తుంది. కొంచెం దూరం వెళ్ళి చూడగా ఒక వ్యక్తి రాక్షసుడిగా క్రూరంగా తన పొడవాటి పళ్లతో ఇంకో మనిషి గొంతు కొరికి రక్తం తాగుతుంటాడు. ఆ దృశ్యం చూసిన సమీరా భయంతో అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. మెలకువలోకి వచ్చిన సమీరా కళ్ళు తెరిచి చూసేసరికి తన గదిలో ఉంటుంది. రాత్రి తను చూసింది కళ లేక నిజంగానా అన్న భ్రమలో ఉంటుంది సమీరా. ఒకవేళ నిజమే అయితే తన రూమ్లోకి ఎలా వచ్చిందో అర్థం కాదు. ఆ రోజంతా అదే భ్రమలో ఉంటుంది. తన తల్లి పిలవడంతో కిందకి వెళ్ళిన సమీరా టీవీలో వస్తున్న న్యూస్ చూసి షాక్ అవుతుంది. ఆ న్యూస్లో ఎవరో ఒక మనిషి గొంతు కొరికి చంపారని, చంపింది మనిషేనా లేక ఏమైనా జంతువా అని టీవీలో వస్తుంది. ఈ ఒక్క న్యూస్తో రాత్రి జరిగింది నిజమే అన్న క్లారిటీకి వస్తుంది సమీరా. ఆ భయంతో బయటికి వెళ్ళడమే మానేస్తుంది. కానీ తను నిద్రపోతున్నప్పుడు ఏవేవో పీడకలలు రావడం, ఎవరో తనని అబ్జర్వ్ చేస్తున్నట్టు, తననే చూస్తున్నట్టు ఫీల్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు రాత్రి సమీరాకి నిద్ర పట్టదు. అలా తన రూమ్లో విండో వైపు చూస్తే ఆ మనిషి రక్తం తాగిన రాక్షసుడు తన రూమ్ విండో దగ్గర కనిపిస్తాడు. అతని ముఖం చూడగానే భయంతో గట్టిగా అరిచి స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఆ అరుపులకి తన పేరెంట్స్ తన దగ్గరికి వస్తారు. తర్వాత సమీరా తన పేరెంట్స్కి ఎంత చెప్పినా తన మాటలు నమ్మరు. ఏదో చూసి భయపడుతుందిలే అనుకొని లైట్ తీసుకుంటారు. సమీరా బయటికి వెళ్ళినప్పుడు తన రూమ్లో నిద్రపోతున్నప్పుడు తననే ఎవరో చూస్తున్నట్టు అబ్జర్వ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వడం మాత్రం పోలేదు. సమీరా ఒకరోజు రాత్రి ధైర్యం చేసి నిద్రపోతున్నట్టు నటించి తనని రోజు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటుంది. అదే రోజు రాత్రి నిద్రపోతున్న సమీరా దగ్గరికి వచ్చాడు ఆ రక్తం తాగే రాక్షసుడు. అతని దగ్గరికి రాగానే భయంతోనే అసలు నీకేం కావాలి, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అని అడిగింది సమీరా. అప్పుడు ఆ రాక్షసుడు సమీరా జుట్టును మృదువుగా తాకుతూ, నా పేరు కియాన్, నేను ఒక వ్యాంపైర్ని. వ్యాంపైర్ అంటే నీకు తెలియదు కదా, అదే మనుషుల రక్తం తాగుతూ జీవించే మనిషి రూపంలో ఉన్న ఒక దయ్యాన్ని అని గట్టిగా నవ్వుతాడు. ఆ రోజు రాత్రి నిన్ను చూడంగానే నాకు నచ్చావు. నీలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. ఆ రోజు నువ్వు స్పృహ కోల్పోయి పడిపోయినప్పుడు కూడా నేనే నిన్ను నీ రూమ్కి తీసుకొచ్చాను. నాకు నువ్వు కావాలి సమీరా అంటాడు కియాన్. నువ్వు అసలు ఒక మనిషే కాదు, నువ్వు ఒక రాక్షసుడివి. అలాంటిది నేను నీతో ఉంటానని ఎలా అనుకుంటావు? నన్ను వదిలే, నేను ఇలాంటి జీవితం కోరుకోవట్లేదు అని బాధపడుతుంది. అది విన్న కియాన్, నేను నిన్ను వదలలేను సమీరా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నాతోనే ఉండాలి. నన్ను కాదని మరెవరితో అలా ఉంటావో నేను చూస్తాను అని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కియాన్. నిస్సహాయత స్థితిలో ఉండిపోతుంది సమీరా. మరుసటి రోజు నుంచి కియాన్ టార్చర్ స్టార్ట్ అయింది సమీరాకి. సమీరా కాలేజ్ దగ్గర ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిన ప్రతి చోట కూడా కియాన్ వెళ్ళేవాడు. ఒకరోజు నైట్ సమీరా తన ఫ్రెండ్స్తో కలిసి మూవీ చూసి వస్తున్న సమీరా కళ్ళ ముందే ఒక వ్యక్తిని దారుణంగా చంపి తన రక్తం తాగుతాడు కియాన్. అది చూసి భయపడి పారిపోతున్న సమీరాని అడ్డుకుంటాడు కియాన్. రక్తంతో తడిసిన ముఖంతో అతి భయంకరంగా ఉంటాడు కియాన్. సమీరాకు దగ్గరగా వచ్చి, ఏంటి సమీరా, దీనికే భయపడితే ఎలా? నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు అని ఆమె దగ్గరకు వెళ్తాడు కియాన్. ఆగు కియాన్, నా దగ్గరికి రాకు. నేను చూస్తేనే నాకు చాలా భయం వేస్తుంది, చాలా అసహ్యంగా ఉంది. నీలాంటి వ్యాంపైర్తో నేను ఉండాలనుకోవట్లేదు. ప్లీజ్ నన్ను వదిలే, నా లైఫ్లో నుంచి వెళ్ళిపో అని ఏడుస్తూ చెప్తుంది సమీరా. ఆ మాటలకు నవ్వుతూ సమీరాని చూస్తూ, నేను నిన్ను వదల్లేను సమీరా,
ఎప్పటికీ నిన్ను వదలను అని వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకి అలా సమీర ఒకరోజు తన ఫ్రెండ్తో క్లోజ్గా మూవ్ అవుతుంది. తనతో కలిసి బయటికి వెళ్ళడం, మూవీస్కి వెళ్ళడం ఇలా చేస్తుంది. ఒకరోజు అనుకోకుండా సమీర తన ఫ్రెండ్తో క్లోజ్గా ఉంటూ బయటికి వెళ్ళడం కియాన్ చూస్తాడు. అది చూసి కోపంతో సమీర ఎంత చెప్తున్నా వినకుండా తన ఫ్రెండ్ని తన కళ్ళ ముందే చంపేస్తాడు. బాధపడుతున్న సమీర దగ్గరికి వెళ్ళి, సమీర, నేనిక్కడ ఎక్కువ రోజులు ఉండలేను, నువ్వు కూడా నాలాగా మారే సమయం వచ్చేసింది అని ఆమె దగ్గరకు వెళ్తుంటే సమీర అక్కడి నుంచి భయంతో పారిపోతుంది. అదే రోజు రాత్రి సమీర రూమ్కి వెళ్ళిన కియాన్ ఆమె ఎంత బతిమాలుతున్నా వినకుండా ఆమె మెడపై కొరికి తననొక వ్యాంపైర్గా మార్చేస్తాడు. సమీర ఒక వ్యాంపైర్గా మారడంతో తన వల్ల తన పేరెంట్స్కి ప్రాబ్లం అవ్వకూడదు అని హయ్యర్ స్టడీస్ కోసం ఫారెన్కి వెళ్తున్నానని చెప్పి హైదరాబాద్కి వచ్చి ఉంటుంది సమీర. నిజానికి సమీరాకి ఇలా ఒక వ్యాంపైర్గా మారి మనుషుల్ని చంపడం అంటే ఇష్టం లేదు. కానీ కియాన్ చేసిన పనికి సమీర బాధపడుతూనే ఉంది. ఇలా జరిగిన తన పాస్ట్ గురించి అఖిల్తో చెప్తుంది సమీర. నేను హైదరాబాద్కి వచ్చింది కియాన్కి తెలియదు అనుకున్నా, కానీ తను నన్ను వెంబడిస్తూనే ఉన్నాడని నీ మీద అటాక్ చేసినప్పుడే తెలిసింది అని అప్పటిదాకా తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి అఖిల్కి చెప్తుంది. అదంతా విన్న అఖిల్, బాధపడకు సమీర, ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది, కియాన్ మనల్ని ఏం చేయలేడు, మనం కలిసి కియాన్ని ఎదురిద్దాం అని అంటాడు. అది విన్న సమీర, లేదు అఖిల్, అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, కియాన్ని ఎదిరించడానికి మన శక్తులు సరిపోవు, కియాన్కి చాలా శక్తులు ఉన్నాయి, అతను ఒక రాక్షసుడు, ఏం చేయడానికైనా వెనకాడాడు, ఈ సమస్య నాది, ఈ మ్యాటర్లో నిన్ను ఇన్వాల్వ్ చేసి నీకు థ్రెట్గా మారాలనుకోవట్లేదు, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అఖిల్ అని అంటుంది. లేదు సమీర, నువ్వు నాతో ఉండగా నాకేం కాదు, మనం ఇద్దరం కలిసి ఆ కియాన్ని చంపేద్దాం అని సమీరాని హక్ చేసుకుంటాడు. మరుసటి రోజు నుంచి కియాన్ని అంతం చేసే పనిలో పడతారు ఇద్దరు. ఇదంతా తన దివ్య దృష్టితో చూస్తున్న కియాన్, నేను నిన్ను పిచ్చివాడిలా ప్రేమిస్తే నువ్వు నన్ను కాదని మరొకటిని ఎంచుకుంటావా సమీర, మీరిద్దరు కలిసి నన్ను చంపుతారా, నన్ను ఎదిరిస్తారా అని ఎగతాళిగా నవ్వుతుంటాడు కియాన్. సమీర, అఖిల్ కలిసి కియాన్ని ఎదిరించారా, తన అడ్డుని తొలగించుకున్నారా లేదా అనేది పార్ట్ 3లో చూద్దాం.